పార్ట్ 3లో అబ్బా ఈ జంజాటం ముగిసింది, ఇంక విశ్రాంతే అనుకునే లోపు వరకు షేర్ చేశాను కదండి. తర్వాత కూతురు అమ్మా నేను ఉద్యోగానికి వెళ్తాను, నీ మనవడిని చూసుకోవాలమ్మా అని కూతురు ఆకాంక్ష. తప్పదు ఇంక అనుకొని ఇష్టంతోనే మనవడి సంరక్షణలో ఆడుతూ పాడుతూ పరుగులు పెడుతూ గువ్వైపోయింది. ఆ మనవడు పెరిగి పెద్దవాడయ్యాడు, వాడి పనులు వాడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంక తన అవసరం లేదు, ఇంక విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునే లోపే తన భర్త నుంచి పిలుపు వినిపించింది. ఏమే వినిపిస్తుందా? నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి, లేవటానికి కష్టంగా ఉంది, బీపీ ఎక్కువైందేమో, డాక్టర్ గారు ఎప్పుడు షుగర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోండి అని చెప్పారు. ఇంకంతే, పతిసేవతో అంతో ఇంతో ఉన్న ఆసక్తి కూడా కరిగిపోయింది. స్టోరీ క్లైమాక్స్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తానండి. సొరకాయతో చేసిన సర్వపిండి అలాగే స్టోరీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. పార్ట్ 3ని రిలేటెడ్ వీడియోస్లో ట్యాగ్ చేశాను, కావాలంటే ప్లీజ్